అందరికీ జై భీమ్. ఈ ఉదయకాల సమయమందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి కొద్ది మందితో కలిసి మన భారతదేశ రాజ్యాంగాన్ని లిఖించి ఈరోజు అప్పజెప్పి మనకు అమూల్యమైన దినంగా ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి అందరూ అక్కడక్కడ ఉన్న వారందరూ ఇక్కడ వస్తే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. 26 రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు, ఒక వ్యవస్థ నడవాలి అని అంటే ఒక వ్యవస్థ ఎట్లుండాలి, దానికి ఏ రకమైనటువంటి ఒక ప్రణాళిక వేసుకోవాలనే ఉద్దేశం ప్రతి జీవి వాళ్ళ యొక్క కుటుంబం నుంచి మొదలుకొని ప్రభుత్వం వరకు కూడా సమానమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తూ ఉంటాం. మనకు ఎప్పుడైతే స్వాతంత్రం సిద్ధించి 1947లో ఆగస్టు మిడ్నైట్ 15th రోజున మనం జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలు ఏ విధంగా మనం ఒక సరైనటువంటి తోవలో మనం నిలుపుదల చేస్తాము అనేటువంటి ఆలోచనతోటి అంబేద్కర్ గారు శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిరళంగా వారి యొక్క సేవ దేశానికి అందించి ఒక గ్రంథము, ఒక పుస్తకము, ఒక మహా భగవద్గీత అనుకోండి, ఖురాన్ అనుకోండి, ఏ గ్రంథము ఏది తీసుకున్నా మన వ్యవస్థకి అదొక పెద్ద ఆయువు పట్టు లాంటిది. అటువంటి మహనీయులు మనకు ఒక పుస్తక రూపంలో అందించి మనం ఏ విధంగా నడుచుకోవాలి, రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగంలో ప్రభుత్వం ఎలా నడవాలి అనేటువంటి విధి విధానాలను దాంట్లో రూపొందించుకొని, మరి ఎంతోమంది త్యాగదనులు అందరికీ తెలుసు, వాళ్ళ యొక్క కృషి ఫలితం ఈ రోజున మనం ఈ విధంగా నిలబడగలిగినాము అని అంటే వారి యొక్క గొప్ప త్యాగము, వాళ్ళ యొక్క కృషి అని మనము చెప్పవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైతే మనకు తెలుసు, మనం చెప్తూ ఉంటాం, సాధించినటువంటి ప్రతిదీ కూడా చిన్న రిజల్ట్, ఒక ఎగ్జామ్లో పాస్ అయితే ఎంత ఆనందాన్ని పొందుతామో, మరి అటువంటిది దేశానికి స్వాతంత్రం వచ్చి స్వాతంత్రాన్ని సాధించుకున్న తర్వాత ఒక పద్ధతిలో మనం గాడిలో వ్యవస్థను నడుపుకోవాలనేటువంటి దాంట్లో మనం చేసినటువంటి ఇది ప్రయత్నం ఏదైతే ఉందో మనం మర్చిపోరాంది. అందుకనే ఏమంటాము అని అంటే, స్వాతంత్రం సిద్ధించింది, సింపుల్గా ఇంగ్లీష్లో ఒకటే స్టేట్మెంట్ చెప్తారు, విచ్ వీఆర్ గాట్ అండ్ ఇండిపెండెన్స్ వీ షుడ్ నాట్ లాస్ దట్. అంటే ఏదైతే స్వాతంత్రాన్ని సాధించామో, సాధించినటువంటి స్వాతంత్రాన్ని మనం పోగొట్టుకోకుండా, అంటే ఏదో ఖరీదు లెక్క కాదు, విలువలు, నైతికత, సాంప్రదాయము, వ్యవహారికాలు ఇవన్నీ కూడా దానికి జోడించుకొని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి రోజు మనం ఏ రోజు అయితే ఇవ్వగలుగుతామో ఆ రోజున వారికి ఘనమైనటువంటి నివాళి అందించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ, మరి దీనికి ఈ రాజ్యాంగం ఏర్పాటు చేసే కొరకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు గడిచింది. అది మనకు 1949 నవంబర్ 26న ఆమోదం తెలిపితే, అది అమలులో రావడానికి 1949 జనవరి 26న మనకు అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగం గురించి చెప్తే, ఆర్టికల్స్ గురించి ఎన్నో చట్టాలు రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో చట్టాలు రాశాడు. కానీ ఈనాటి రాజ్యాంగాన్ని అలాగే అమలు పరుస్తూ అందరు రాజ్యాంగం గురించి చెప్తున్నారు. కానీ అరాచకుల పాలన చేతుల్లో ఉంటే అంత ముందుంచడానికి మన బడుగు బలహీన వర్గాలు అనగానే బొక్కపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్క సోదరులకు ఒకటే చెప్పేది, ఎన్నాళ్ళు మనం ప్రశ్నించే గొంతు లేకపోతే మనపై అణిచివేస్తూనే ఉంటారు. కాబట్టి మన గొంతుగా ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఎవరి పాలన చట్టాలు మన చేతిలో ఉన్నాయి. మనం గులామని మనం ఎన్నాళ్ళు మనం వంచుతామో కదా, అన్నాళ్ళు వంచడానికి చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పట్టుదలతో ఉండండి. మీరు చట్టాలు చదవండి, అవసరం అనుకుంటే
గూగుల్ ఓపెన్ చేసి ఏ చట్టానికి ఏంటి అనేసి ఒక్కసారి గూగుల్ తల్లిని సందర్శిస్తే చాలు. ప్రతి ఒక్కరికి చెప్పేది నేను ఒకటి, మనం ఐకమత్యంగా ఉందాం. అరాచకులపై అణిచివేద్దాం. కానీ మనం అమాయకంగా ఉన్నన్ని రోజులు మనకు వేసుకుంటారు. కాబట్టి వేసే వాళ్ళ కోసం మనము ఎదురువైపు దాడి చేసే వరకు ఊరుకునేది లేదని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మేము కొన్ని మాటలు మీతో పంచుకోవాలని, నా బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇచ్చిన హక్కును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. కాబట్టి ఏదైనా మాటలు పోతే మన్నించగలరని నా యొక్క మనవి. 76 సంవత్సరాలు రాజ్యాంగం రాసి, లిఖితపూర్వకంగా రాజ్యాంగం రాసి భారతదేశానికి అందించి, ఏ గ్రంథం కాదు, ఏ బైబిల్ కాదు, ఏ ఖురాన్ కాదు, ఏ భగవద్గీత కాదు, ఏ సిక్కు కాదు, ఏది కాదు, నా మీదనే ఈ గ్రంథానికి అందరూ కలిసి ఆమోదించి ఈ గ్రంథం మీద నడవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిస్తే చాలా మందికి బడుగు బలహీన వర్గాల ప్రజలకు, అనేక ప్రజలకు న్యాయం జరగాలి, ముందు ఉన్నవారు వెనుక ఉన్నవారు ఒక స్థాయికి రావాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు తొంగలో తొక్కబడుతున్నది. ఎలా తొక్కబడుతున్నదంటే కొంతమందికి బాధ అనిపించచ్చు, కొంతమందికి సంతోషం అనిపించచ్చు. ఈరోజు అత్యధిక స్థాయిలో ఉన్నవాడు అత్యధిక స్థాయిలో ఉంటుండు, లేనివాడు కష్టపడుతూ అదే స్థాయిలో నేను కొంచెమైనా అందుకుంటా కదా, కొంతమైనా నేను ఆయనకు ఆ స్థాయిలో ఉన్న మనిషిని అందుకుందామని అనేక విధాలుగా ప్రయత్నం చేసి, అనేక విధాలుగా ఆయనతో కష్టపడుతూ అందుకుందామని ఆలోచనతో ఎదుగుతూ కష్టపడితే అత్యధికంలో ఉన్న అంతర్జాతిలో నిలబడి నేను ఆగే ఉండాలని ఈ కష్టపడుతున్న ఒక ధాన్యం ద్వారా కానీ, ఒక జీతం ద్వారా కానీ, ఒక కష్టార్జితం ద్వారా కానీ దోచుకొని దాన్ని ఈ కష్టార్జితంతో ముందుకెళ్ళాము, అందుకున్నామని ఆశతో పోతున్నప్పుడు ఆ అత్యధిక పైన ఉన్న మనిషి దోచుకొని ఆయనకు అంతే వస్తాడు. ఇది రాజ్యాంగపరమైనది కరెక్ట్ కాదు. నేను ఈమె ఉండాలా, అది ఆమె ఉండాలా, అది ఆమె ఉండాలా, నేను ఈమె ఉండాలని ఎక్కడ పోయినా ఈ రాజ్యాంగాలలో, ఈ రాజకీయాలలో మార్పులు వచ్చి అట్టే బలైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేకమైన ప్రజలకు, వెనుకబడ్డ తరాలకు ముందు తీసుకొచ్చి పోతే రాజ్యాంగాన్ని పక్కన పెట్టేయమని చెప్పిన మాట నిజం లేదంటలేము మేము. కానీ కొంతమంది మేధావులు రాజ్యాంగం కాదు, ఇప్పుడు ఇది దేవాల ముందు అది దేవాల ముందు అని అంటారు. ఎక్కడ న్యాయం జరిగింది? ఎక్కడ ఉన్నది న్యాయం? ఎక్కడ బడుగు బలైన వర్గాల ప్రజలు ఎక్కడ జరుగుతుండ్రు, ఎక్కడ చేస్తుండ్రు? ఏ అంగంలో పోయి ఏ ప్రస్తాగినా అదే బాధల్లో అదే కూరగాయలు అమ్ముతాడు. ఏ రాజకీయంలో పోయినా ఈ రాజకీయం మారుస్తా అని ఎదలు గుద్దుకొని వచ్చిన మీరంతా ఒకే అన్నంలో మీరు కూరగాయలన్నీ కుమ్మక్కైపోతారు. ఇది రాజ్యాంగపరమైంది కరెక్ట్ కాదు. మీరు చాలా మంది మంచి మనుషులు, చాలా మంది మేధావులు ఉన్నారు. మంచి మనసుతో, మంచి మేధావుతో మమ్మల్ని ఆలోచన చేసి బడుగు బలైన వర్గాలకు ఒక స్థాయికి అందరం సమానమే అని స్థాయికి తీసుకొచ్చి లోపల బయట ఒకే రీతిలో ఉంచినప్పుడే ఆ రాజ్యాంగం అనేది అమల్లో చేస్తారు. కాబట్టి మీరు ప్రతి విషయంలో మాకు మీరు సహకరిస్తారు, ప్రతి విషయంలో ఆలోచనకరంగా చేస్తున్నారు, లేదని అంటలేము. కానీ కొన్ని విషయాలలో కొన్ని లోపాలను సరి చేసుకుంటే బాగుంటుంది. మీరు ఈరోజు కొన్ని మాటలు మాట్లాడితే, కొన్ని విషయాలలో మీరు మరలబడితే నాతోటే ఉంటుంది నువ్వు అంచే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే నా బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు అంచే అవకాశం ఇవ్వలేడు, అనే అవకాశం ఇవ్వలేడు. కాబట్టి నాకు అవకాశం లేదు, మీరు అంచే అవకాశం నాకు లేదని అంబేద్కర్ రాస్తే నా వద్ద నాకే అంచిపించే ప్రయత్నం చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. ఎన్నైనా కొన్ని రోజుల ప్రభుత్వం మూర్తి అనేది పాత పెట్టబడుతుంది, కీర్తి అనేది ఎప్పటికీ నిలబడుతుంది. ఆ కీర్తి కొడానికి అందరూ ఎదురు చూసి నా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తామని కోరుకుంటూ జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. భారతదేశమందు సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణరాజ్యంగా నెలకొల్పుటకు మరియు అందరూ పౌరులెల్లరూ
సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్ర్యమును అంతస్తుల్లోనూ అవకాశాలలోనూ సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని సమైక్యతను అఖండతను తప్పక ఉనగూర్చు సౌభ్రాతత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టతో ఇష్టపూర్వకంగా తీర్మానించుకొని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్, జై భారత్.